సోమవారం చేయాలని కూర్చోబెట్టింది బండలేసి. చాలా దూరం నుంచి వస్తారు. ఆ దేయాలు పెట్టిన వాళ్ళందరినీ ఎండబెట్టి కొట్టేది, దేయాలు వదిలించుకొని మళ్ళీ తీసుకెళ్తారు. ఇప్పుడు ప్రభ ఉన్నదమ్మా, మాకు 30 అడుగుల ప్రభ ఉంటది. ఆ ప్రభను ఎత్తాలంటే మా ఊర్లో జనం సాలు రోజులు బంతులు పెట్టి తిరణాలు ఏకపత్యంగా బ్రహ్మాండంగా చేసేది. సర్పం కరిచిందంట. ఆ సర్పం కరిస్తే ఎవరికి ఇల్లు ఇంట్లో వాళ్ళకి ఎవరికొని ఉంటే ఆ శలను ఆ బెత్తము అవన్నీ ఇచ్చి ఆయనకి ఏదో నాలుక మీద బీజత్రం రాసిన. ఇది వచ్చేసి అవధూత పిచ్చిరెడ్డి గారిది ఇక్కడ సమాధి చేశారండి ఈ ఏరియాలో. మరి ఇది పలకలుగా అంటే రౌండ్గా ఉంది ఏంటండి? మామూలు పలకలుగా ఉంటుంది కదా. అంటే జనరల్గా ఏంటంటే అండి, నార్మల్గా అయితే 2 రకాలుగా ఉంటాయండి. ఒకటి వచ్చేసి మనం పూడ్చటం కానీ లేదా కాల్పు జరుగుతుంటుంది మన హిందూ సాంప్రదాయం ప్రకారం. ఇక్కడ వచ్చేసరికి ఈయన పిచ్చిరెడ్డి గారు వచ్చేసరికి అవధూతలు ఎప్పుడు ధ్యాన నిమగ్నులై ఉంటారు. ఆ ధ్యాన ముద్రలో ఉంటారు కాబట్టి ఆయనకు ఇక్కడ కూర్చోబెట్టి సమాధి చేశారు. ఆయన 1965లో ఆయన పరమపదించారండి. సో అందుకని మీకు నలుచదరంగా 4 వైపుల బండలు పెట్టి మధ్యలో ఆయన కూర్చోబెట్టి సమాధి చేశారు. పైన బండ కప్పేశారు అనమాట. దానివల్ల మీకు ఇప్పుడు దీన్ని డెవలప్ చేయాలి అంటే అటువంటి అవధూతలకు కూడా మనం ఇప్పుడు షిరిడీలో ఉంది, సాయిబాబా లాంటి వాళ్ళకి సమాధి ఉంది. అట్లానే వెంకయ్య గారు ఉన్నారు నెల్లూరులో, వెంకయ్య స్వామి, ఆయనకి సమాధి ఉంది. అంటే ఇది మెయిన్గా ఏంటంటే ఒక ట్రాన్స్పోర్ట్ లేక వెనకబడి ఎక్కడో దూరంగా ఉంది కాబట్టి జనాలు రాలేకపోవడము. తర్వాత క్షేత్ర మహిమ నేను గుర్తించడం కాదు, స్వామి నన్ను ఇక్కడ పిలిపించాడు. సో క్షేత్ర మహిమ అనేది ఉందండి ఇక్కడ. అంటే ఎక్కడైతే అవధూత ఉంటాడో నివసిస్తాడో ఆ క్షేత్రంలో ఖచ్చితంగా మీకు ఆ ప్రాముఖ్యత ఉంటుందండి, ఆ పవర్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు షిరిడి తీసుకున్నారనుకోండి, షిరిడి ఒకప్పుడు ఆ గ్రామానికి మీరు రహతాకి మాలపల్లె షిరిడి. కానీ ఈరోజు సాయిబాబా సమాధి ఉండటం వల్ల ఏమైంది, షిరిడి ఒక పెద్ద గ్రామం అయిపోయింది, అదే మున్సిపాలిటీనే అయిపోయింది. అట్లా నెల్లూరు రాఘవేంద్ర స్వామి జీవ సమాధి. ఇక్కడ పిచ్చిరెడ్డి గారితో పాటు ఉన్న వాళ్ళు ఎవరన్నా ఉన్నారండి? ఉన్నారండి, ఆయన పెద్ద కాపు గారు అని ఉన్నారు. ఆయన మీరు అక్కడికి రండి. ఈయన యనుమల పెద్ద వెంకటరెడ్డి గారు అండి. మీరు పిచ్చిరెడ్డి గారితో పాటు ఉన్నారు కదా. మీకు పిచ్చిరెడ్డి గారు తెలుసా అండి? అంటే పిచ్చిరెడ్డి గారు ఉన్నప్పుడు మీకు ఎంత ఏజ్ ఉందండి అప్పుడు? మాకు ఉండొచ్చు 12, 13, 14, 15 ఏళ్ళ దాకా ఉండొచ్చు. మీరు చెప్పండి పిచ్చిరెడ్డి గారి గురించి ఏమన్నా తెలుసు? అప్పుడు 4 పచ్చాలు తీసి కూర్చోబెట్టి పైన మూత వేసారు. మూత వేసి పైన మట్టి పోసారు. మళ్ళీ సోమవారి కట్టేయాలంటే అప్పుడు ఇంకా సోమవారి కట్టేయలేదు, ఏం లేదు, ఈ పొత్తల మీద అట్నే పోయింది. అంటే కూర్చోబెట్టే సమాధి చేశారు. సోమవారం చేయాలని కూర్చోబెట్టింది బండలేసి. ఇంకా సోమవారం చేయలేంగా అట్నే పోయింది. ఇంకెవరన్నా ఉన్నారండి పిచ్చిరెడ్డి గారితో? తిరుపతి రెడ్డి గారు మాట్లాడండి. రమణారెడ్డి ఈయన కూడా చూసారు. రమణారెడ్డి గారు. మీకు తెలిసింది ఏంటో చెప్పండి. అంటే పిచ్చిరెడ్డి గారితో పాటు ఉన్నారు కదా, మీకు ఎంత ఏజ్ అండి అప్పుడు? 5-6 ఏళ్ళ. అంటే పెద్దవాళ్ళు చెప్తుంటారు కదా, ఏం చెప్పేవాళ్ళు? ఇక్కడ చెప్పాలన్నా అక్కడ చెప్పాలన్నా మీకు పెద్దవాళ్ళు ఏం చెప్పేవాళ్ళు అంటే పిచ్చిరెడ్డి గారి గురించి? చుట్టూ బండలేసి ఆయన కూర్చోబెట్టి పైన బండేసి చేశారని నాకు చాలా మంది చెబుతుంటే నేను చూస్తా. ఇక్కడ చింతమనం ఉన్నది, ఇక్కడ వచ్చేది మేము పిల్లలు ఆడుకుంటూ చూసేది మేము. ఇంకేమన్నా తెలుసా అండి పిచ్చిరెడ్డి గారి గురించి? అంటే దెయ్యాలు అవన్నీ ఎంటబడేది, దెయ్యాలు వచ్చిన వాళ్ళకు చాలా ఊర్లో వచ్చాయిలే, చాలా దూరం నుంచి వస్తారు. ఆ దెయ్యాలు పెట్టిన వాళ్ళందరినీ ఎంటబడి కొట్టేది, దెయ్యాలు వదిలించుకొని మళ్ళీ తీసుకెళ్తాడు అక్కడికి. ఇంకెవరికి తెలుసు అండి పిచ్చిరెడ్డి గారి గురించి? పిచ్చిరెడ్డి గారు మహిమగల అంటే మీకు ఎంత ఏజ్ ఉంది పిచ్చిరెడ్డి గారు? మాకు అప్పుడు 13 సంవత్సరాలు 14 ఉంటాము. అంటే ఇక్కడికి 2-3 పర్లంగులు బావి ఉంటదమ్మా అక్కడ. ఆ బావిలో ఈ చుట్టుపక్కల భక్తులు అందరూ వచ్చి అక్కడ నుంచి నీళ్లు తెచ్చుకొని
అక్కడ స్నానం చేసి వేల మంది వచ్చున్నారు. నువ్వు తెలుసో లేదో ఇప్పుడు ఆ నారాయణ స్వామి గుడి అని ఉన్నది, అటువంటి సాంప్రదాయంగా జరుగుతున్నది ఈ పిచ్చిరెడ్డి తాత ఉండంగా. అయితే చచ్చిపోయేటప్పటికి మాకు 13 ఏళ్ళు, అంత పెద్ద జ్ఞాపకం కాదు, కానీ ఆ మయములు దెయ్యాలు కానీ భూతాలు కానీ పిల్లల పొలాలు కానీ చెప్పుకోవడానికి ఇది లేనంత స్థితిలో జరుగుతున్నది ఈ దేవాలయము. అయితే మళ్ళా మేము ఎక్కొచ్చిన ఆయన చనిపోయినానికి అది శిథిలాస్థానికి వచ్చింది. మళ్ళా ఇప్పుడు కొంచెము మళ్ళా మన రామిరెడ్డి స్వామి ఆయన రామదాసుగా ఉండి వచ్చిండు కాబట్టి మాతో అయితే జరిగేది కాదు, కానీ ఆ రామదాసు వల్ల ఆ కాజిరెడ్డి ఆయన అవధూత మాదిరి జరుగుతూ ఉంది ఇప్పుడు 4 ఏళ్ళ నుంచి. దాన్ని బట్టి అప్పుడు ఆ రాళ్ళు 4 పక్కల రాళ్ళు వేసి ఆయన కూర్చోబెట్టి రాయి పెట్టి చేశారు, బూడి చేశారు. అయితే ఇప్పుడు మీకు తెలిసినవి కాకుండా ఇంకా పెద్దవాళ్ళు ఏమన్నా చెప్తుంటారు కదా, మన పెద్దవాళ్ళు పూర్వీకులు ఇలా జరిగేది ఇలా అని మాకు తెలిసిన ఇప్పుడు అంటే మీకు తెలిసింది కాకుండా మాకు తెలిసిన పెద్దోళ్ళని ఈయన మా పెదకాపు నాయన ఒక ఆయన, మా నాయన ఒక ఆయన, పిచ్చే అని సాకల పిచ్చే అని ఒక ఆయన, తిమ్మారెడ్డి అని ఒక ఆయన, వీళ్ళందరూ ఉన్నారు. అప్పుడు మాకు చెబుతున్నది ఏంటంటే ఆయనది ఫస్ట్ ఆనకాలపల్లె, మునగరోలపల్లె. ఆ మునగరోలపల్లె నుంచి ఇక్కడికి ఆవలగా ఆయన వచ్చాడు. ఈ ఆవలగా ఆయన వచ్చి ఆ ఆవల కాస్తా ఉంటే ఆ రాముల వారు అక్కడ బోడబండ అనే బండ ఉన్నదంట. ఆ బండ కాడి ఆయన కూర్చొని ఉంటే ఆ రోజు వలపన్నాడంట. ఆ రోజు ఆయనకు వలకొని అప్పుడు ఆయన పండుకొని కళ్ళలో వచ్చి అది ఏదో మామూలుగా ఇచ్చారంటమ్మా, ఒక బెత్తము, మరి మన రాతి శిలలాంటి శిలలు అవన్నీ ఇచ్చి అలాని కాడ పెట్టి మీరు ఆ పెట్టి ఆడనే స్థాపించుకొని గుడి అంటే అప్పుడు గుడి లేదంట, మరి అదేదో చిన్న గుడిచ మాదిరి ఉంటది. ఆ గుడిలో పెట్టుకొని ఆడ పూజ చేసుకుంటా చాలా పవిత్రంగా జరుగుతున్నదమ్మా. ఆ పవిత్రం అంటే ఎట్టంటే అట్ట పవిత్రం, అది మనము చూసేది కాదు. మేము చిన్న పిల్లలప్పుడు కూడా ఈ నుంచి 100 కిలోమీటర్లు పోతాడమ్మా ఆయన నడిచి. పరమట ఎక్కువ అన్ని ఊర్ల గిద్దలూరు పరమటే. అప్పుడు ఊరి బండేది అక్కడనే ఉన్నది. అప్పుడు గాడిదల మీద ఒడ్లన్నీ అడుక్కొని వచ్చి అవి 3 రోజులు బంతులు పెట్టి తిరణాల ఏకపత్యంగా బ్రహ్మాండంగా చేసేది. ఇప్పుడు ఇక్కడ తిరణాల ఏ నెలలో శ్రీరామనవమి మే నెలలో, శ్రీరామనవమి, సంకురాత్రి ఆయన ఉన్నప్పుడు ప్రభను కట్టడం. అప్పుడు ప్రభ ఉన్నదమ్మా, మాకు 30 అడుగుల ప్రభ ఉంటది. ఆ ప్రభను ఎత్తాలంటే మా ఊర్లో జనం సాలరు. అట్టేటప్పుడు చుట్టుపట్టు పల్లెల్లో అందరూ వచ్చి అవి తాళ్ళు పట్టుకొని మాకుండా కాకపోతే మళ్ళీ ఆయన వచ్చి గంట ఊపి అవి 2 మాటలు మాట్లాడతాడు, మంత్రాలు మాట్లాడితే లేస్తుంది. అదే అక్కడ మాట్లాడతారా? కాశీ గారు చెప్పండి, చెప్పు, నీకు తెలిసింది నువ్వు చెప్పు. నాకు తెలిసింది అదే కదా, తిరుపతి చెప్పిందే కదా మనం చెప్పబోయేది కూడా. అంటే ఇప్పుడు వీళ్ళు చెప్పింది కాకుండా కొత్త విషయాలు ఏమైనా తెలుస్తాయి. మీ నాన్నగారు అంటే మీ నాన్నగారు వాళ్ళు విన్నయ్యే చెప్పండి. అంటే చెప్పింది కాకుండా ఆయన ఆవలు కాస్తా చేస్తా ఉండి ఏదో కొండకు పోయి ఆవలు కాస్తా ఆడ పండుకున్నాడంట. ఓ సర్పం కరిచిందంట. ఆ సర్పం కరిస్తే వీళ్ళు ఇంట్లో వాళ్ళకి ఎవరికి చెప్పకుండా నేను చనిపోవాలని ఆయన ఆడ పండుకొని ఉంటే ఆ శిలను ఆ బెత్తము అవన్నీ ఇచ్చి ఆయనకి ఏదో నాలుక మీద బీజత్రం రాసినట్ట. ఏది మంత్రాలు అవి అందుకు రాస్తే అప్పటి నుంచి ఆయన వచ్చి ఆ గుళ్ళోనే చేసుకుంటే పూజ. ఈ దయాలు బోయాలు పిల్లల పొలాలకు వస్తారు. వస్తే వాళ్ళకు వారం నైద్యం చేసుకుంటాడు. తల పిల్లలకు పెట్టుకుంటూ ఎంతో కొంత చేసుకొని తీసుకుంటున్నాడు. అట్లా పెడతా ఉన్నాడు ఆయన. చనిపోయిన తర్వాత నేను తాత ఎక్కడి మంటలు సంగతి అంటే మీ అందరిని వేసాకని వేయండి అన్నాడు ఆయన. సరే అట్లకి వెళ్ళామని చెప్పి తీసుకొచ్చి 4 పచ్చాలు గొంతు తీసి బండలు నిలేసి
పైన ఒక బండ వేసి ఇక్కడ కూర్చోబెట్టేసారు సోమాది చేద్దామని. అదేలేండి మేము సోమాదులు చేసిన వాళ్ళం కాదు, బండ్లు కాదు, మాకేం తెలుసు. అదేలేండి పెద్దవాళ్ళు చెప్తుంటే మీరు తెలుసుకున్నారు. అది మేము ఇంకెవరైనా ఉన్నారండి? ఇంకెవరన్నా మాట్లాడతారా? అదే సరే. మీరు చెప్పండి గురువుగారు, ఇప్పుడు ఈ సమాధిని ఎప్పుడు నిర్మించాలనుకుంటున్నారు? ఇది అంటే ఈ దేవాలయం డెవలప్మెంట్ అంతా పరిపూర్ణంగా స్వామివారి లీలల మీద, ఆయన భక్తులకు ఇచ్చే ఫలితం మీద, వీటి మీద డిపెండ్ అయ్యే డెవలప్మెంట్ స్టార్ట్ అయిందండి. అదేలేండి. సో భక్తులు బాగా పెరగాలి ఫస్ట్ పాయింట్. అంటే వాళ్ళ కోరికలన్నీ రావాలి, స్పాన్సర్లు భక్తులు పెరగాలి, స్పాన్సర్లు వదిలేసేయండి. స్వామివారి ఫస్ట్ వచ్చినా కూడా ఇలాంటివన్నీ డెవలప్ చెయ్యాలంటే ఎవరి వల్ల ఒక్కళ్ళ వల్ల కాదు కాబట్టి భక్తులు రావాలి, స్పాన్సర్లు కూడా ఆటోమేటిక్ గా వచ్చేస్తారులేండి. భక్తులు వస్తాయి, వాళ్ళ కోరికలు తీరి, అంటే భక్తులు ఎక్కువ వచ్చారనుకోండి వాళ్ళ కోరికలు తీరుతాయి. కోరికలు తీరిన తర్వాత వాళ్ళు ఏదో ఒకటి చేపించాలనుకుంటారు. అంటే ఏదో ఒకటి అది ఇదని కాకుండా మంచి మంచి ఎవరన్నా డోనార్స్ దొరికితే ఇటువంటి పవిత్రమైన ఒక అవధూతకి ఒక గుర్తుగా ఇక్కడ ఒక సమాధిలాగా నిర్మించి మార్బుల్తో చుట్టూ చెట్లు అవన్నీ వేసేసి చేద్దామని ఆయన స్టాచ్యూ ఒకటి పెట్టి చేస్తే పిచ్చిరెడ్డి గారి ఫొటోస్ కానీ ఏం లేవండి. ఫొటోస్ అవన్నీ ఏం లేవు. అంటే వెనకటి వాళ్ళకి తెలిసి ఉంటది కదా అప్పుడు, అంటే ఆ రోజుల్లో ఫోటోలు అంతే. అంటే ఆయన 6 feet హైట్ ఉండేవాడు అంటండి. అట్లా వినటమే కానీ ఇప్పుడు నా చేత ఈయన ఒక బుక్ రాపిచ్చారండి, నిష్కామ కర్మయోగి శ్రీ బోయమడుగుల అవధూత శ్రీ బోయమడుగుల పిచ్చిరెడ్డి గారని, జీవిత చరిత్ర అని. దాంట్లో కూడా మాకు ఫోటో దొరక పైన ఆర్ట్ టేపిచ్చాం. సో ఫోటో ఇలా ఉంటారు, వీళ్ళందరూ చెప్పిన దీని ప్రకారం ఆర్ట్ టేపిచ్చాం అనమాట. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. శ్రీరామ భక్త మహాశయులకు, శ్రీ రామదాసులకు బోయమడుగుల శ్రీ పట్టాభి సీతారామస్వామి దేవస్థానం కమిటీ తరఫున ప్రత్యేక ఆహ్వానం. భక్త మహాశైలారా, శ్రీ రామదాసులారా, జనవరి 10 తారీఖు 2025 సంవత్సరం అనగా శుక్రవారం మన శ్రీ బోయమడుగుల పట్టాభి సీతారామస్వామి వారి ఆలయ ఉత్తర ద్వారములు తెరిచి విశేష మోక్ష ఫలప్రదాయకమగు శ్రీ బోయమడుగుల పట్టాభి సీతారామస్వామి వారి ఉత్తర ద్వార దర్శన భాగ్యము మన శ్రీవారి దేవస్థాన కమిటీ వారు కలిగించబోతున్నారు. ఇంతటి మహత్కార్యమున శ్రీ రామదాసులెల్లరూ పాల్గొని శ్రీ పట్టాభి సీతారామస్వామి వారి దర్శనం గావించుకొని శ్రీవారి విశేష కరుణా కృపా కటాక్ష వీక్షణముల నుండి తరించవలైనని భక్తజనులెల్లరినీ శ్రీ రామదాసులెల్లరినీ మనఃపూర్వకంగా ఆహ్వానిస్తూ మీ పివి రామిరెడ్డి, దేవస్థాన కమిటీ ప్రెసిడెంట్ మరియు దేవస్థాన కమిటీ సభ్యులు, శ్రీ పట్టాభి సీతారామస్వామి దేవస్థానం, బోయమడుగుల గ్రామం, సిఎస్పురం మండలం, ప్రకాశం జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. సీతారామ బోయమడుగుల ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. దేవస్థానానికి కానుక పంపినంత పుణ్యం. జై శ్రీరామ్.